సాధించాలా అన్నది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక సమస్య మన మీద తిరగబడుతుందో, ఎప్పుడైతే ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో, దీన్ని మనం ఇంకా జయించలేము, దీన్ని మనం అతిక్రమించలేము, దీన్ని మనం పోరాడి గెలవలేము అని మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఉపవాస ప్రార్థనలోనికి వస్తాం. ఈ ఉపవాస ప్రార్థనలోనికి మనం వస్తున్నప్పుడు మనం చూసినట్లయితే 2 విషయాలు మనం చేయాలండి. అదేంటంటే మొదట మనం తగ్గించుకోవాలి, దేవుడి చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఈ 2 కూడా మనం చేసినప్పుడు మాత్రమే ఉపవాస ప్రార్థనలో మనం ఏంటంటే విజయాన్ని పొందుకోగలుగుతాం. ఉపవాస ప్రార్థన మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది ఉపవాస ప్రార్థన చేసి ఉన్నారు. అనేక మంది చూసినట్టు మోషే ఉపవాస ప్రార్థన చేశారు, దావీదు మహారాజు చేశారు, ఎజ్రా చేశారు, దానియేలు చేశారు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మనం చూసినట్లయితే ఉపవాస ప్రార్థనతో నెహెమ్యా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఉపవాస ప్రార్థనలో వాళ్ళు అసాధారణమైన కార్యాలని వాళ్ళు సాధించుకుంటూ ముందుకు వెళ్ళారండి. ఎందుకోసం అంటే మనం ఎక్కడైతే ఓడిపోతామో, ఎక్కడైతే అవమానపడిపోతామో, ఎక్కడైతే మనం సిగ్గుపడిపోతామో అనుకో మనం ఆలోచిస్తూ ఉంటామో